ఓపికతో ఉంటే ఓటమి కూడా ఒక గెలుపునిస్తుంది. సమాజం నీ కష్టాలను చూడటానికి ఇష్టపడదు, నువ్వు సాధించిన విజయాన్ని మాత్రమే చూస్తుంది. పెద్ద మార్పు కాదు నీకు కావాల్సింది, చిన్న ధైర్యం. ఎందుకంటే చిన్న ధైర్యం కూడా పెద్ద మార్పులకు పునాది. ఆరంభం అద్భుతంగా ఉండటం కాదు, ముగింపు గొప్పగా ఉండాలి. సమర్థులతో యుద్ధం చేసి ఓడిపోయినా గర్వంగానే ఉంటుంది. మూర్ఖులతో మాట్లాడితేనే విలువ పోతుంది. గడిచిన కాలం పాట నేర్పితే భవిష్యత్తు మీకు అవకాశం ఇస్తుంది. దాన్ని అందిపుచ్చుకోవటమే అసలైన విజయం. నమ్మకం అనేది ఒక బలం. ఆ బలం పోగొట్టుకున్న రోజు ఏ బంధం తోడు ఉండదు. నిజాయితీగా ఉండే మనిషి వద్దకు సమయం ఆలస్యంగా వస్తుంది, కానీ ఆ సమయానికి వచ్చే గౌరవం శాశ్వతం. మంచిని నమ్మిన వారు నలిగిపోతున్నారు, మోసాన్ని నటన్ని నమ్మిన వారు సంతోషంగా ఉంటున్నారు. మీ మీద మీకు నమ్మకం ఉన్నంతకాలం మీకోసం ఒక మార్గం ఉంటుంది. నిన్ను వెనక్కి లాగేది చుట్టూ ఉన్న జనం కాదు, నీలో ఉన్న బద్ధకం, వాయిదా వేసే ధోరణి. బద్ధకం వీడు, అనుకున్నది సాధించు. ప్రయత్నించడంలో ఎప్పుడు విఫలం కాకూడదు. ధైర్యం లేకపోతే గెలుపు రాదు, ప్రత్యర్థులు లేకపోతే పురోగతి ఉండదు. మొదలు పెట్టడానికి ముగించటానికి మధ్యలో భరించాల్సినవి, తెగించాల్సినవి చాలానే ఉంటాయి. విషయం ఒక్కటే అయినా నచ్చిన వారు చెప్తే రాద్ధాంతం, నచ్చని వారు చెప్తే మాత్రం అదో వేదాంతం. ధర్మం, సమయం, కష్టం, ఈ మూడింటిని నమ్ముకున్నవారు ఎప్పుడూ ఓడిపోరు. మీ గురించి ఇతరులు ఏమైనా అనుకోవచ్చు, అది వారి అభిప్రాయం. కానీ మీ గురించి మీరేమనుకుంటున్నారో అనేది ముఖ్యం. అభిప్రాయాలు కాలంతో పాటు మారిపోవచ్చు, కానీ మీలో ఉన్న ఆత్మవిశ్వాసం మాత్రం చెక్కు చెదరకుండా ఉంచుకునే బాధ్యత మీదే. మూర్ఖుని ప్రశంసల కన్నా బుద్ధిమంతుని మందలింపు మిన్న. నిన్ను బాధ పెట్టిన సందర్భాల గురించి ఎక్కువగా ఆలోచించకు. ఎందుకంటే కాలం అన్నిటికీ తప్పకుండా సమాధానం చెబుతుంది. కావాల్సింది ఓపిక. మీ లక్ష్యం సరైందైతే అవమానించేవారు ఎంతమంది ఉన్నా మీ దృఢ సంకల్పాన్ని మాత్రం కోల్పోకూడదు. ఏది జరిగినా ఏదో అంతా అయిపోయినట్లు ఆలోచించకండి. ఏది జరిగినా ఒక అనుభవం, ఒక పాఠం, అంతే. గుర్తుంచుకోండి. జీవితం అనే ఈ ఆటలో భయం నిన్ను ఓడించకుండా చూసుకోవాలి. పుకార్లు పరిగెడతాయి, అందుకే త్వరగా కనిపిస్తాయి, వినిపిస్తాయి. నిజాలు నిలబడే ఉంటాయి, అందుకే దగ్గరికి వెళ్ళేదాకా కనపడవు, వినపడవు. సమస్యలు లేకుండా విజయం సాధిస్తే అది విక్టరీ. కష్టాన్ని ఎదుర్కొని సాధిస్తే అది హిస్టరీ. మీలో ఏ శక్తి సామర్థ్యాలు లేకున్నా పర్వాలేదు, కానీ సోమర్తనాన్ని దరిచేరనీకండి. సోమరిపోతూ దేన్ని సాధించలేడు. నీ ధైర్యమే నీ బంగారు భవిష్యత్తు, నీ భయమే నీ మరణం. మార్పు కావాలంటే ఓర్పు అనే గొప్ప ప్రయాణం చేయాలి. గతాన్ని గుర్తు చేసుకుంటూ భవిష్యత్తు గురించి భయపెడుతూ కూర్చుంటే బాగుపడటం కష్టం. ఆ భయాన్ని పక్కన పెట్టి చూడు, నీ ధైర్యం నిన్నెలా నడిపిస్తుందో. నీ జీవితం నీ చేతుల్లోనే ఉంటుంది. దాన్ని చక్కదిద్దుకోవాలనే ఆలోచన నీలో మొదలైతే ప్రతి సమస్య నీకు చిన్నదిగానే కనిపిస్తుంది. కోపం మనుషులకు ఉన్న అతిపెద్ద శాపం. అది బంధాలను, మనుషులను దూరం చేస్తుంది. మనుషులకు కోపం రాకుండా ఉండటం కష్టం, కానీ ప్రయత్నిస్తే వచ్చిన కోపాన్ని నియంత్రించుకోవటం సులభం. కష్టం వచ్చినప్పుడు పరిష్కార దిశగా ముందుకు నడవాలి, అంతేకాని భయపడితే అది మరింత కష్టాల పాలు చేస్తుంది. నువ్వు చేసే పనిలో కష్టం మరియు విలువలు ఉంటే రేపు నీకు వచ్చే ఫలితంలో నాణ్యత మరియు విజయం ఉంటుంది. నీపై నమ్మకం లేని వాళ్లకు సమస్యలు చెప్పకు. నువ్వంటే ప్రేమ లేని వాళ్ళ నుండి ఏది ఆశించకు. మనసుకు నచ్చని చోట నిలబడకు. ఓడిపోతన్న భయంతో ఆగిపోయిన వారుంటారేమో, కానీ ఓడిపోయినా పర్లేదు, పోరాడి చూస్తా అని ప్రయత్నం చేసిన వారు మాత్రం ఎప్పుడూ ఓడిపోరు.
కొన్నిసార్లు వెనకడుగు వేస్తే ఓడిపోయినట్లు కాదు, ఆ నిర్ణయం ఎంతోమంది ప్రాణాల్ని కాపాడిందై ఉండొచ్చు. ఒకే ఒక అబద్ధం తర్వాత ప్రతి నిజాన్ని ప్రశ్నించేలా చేస్తుంది. బలవంతులు బలం ఉన్నంతవరకే గెలుస్తారు, కానీ తెలివైన వారు నిరంతరం గెలుస్తారు. నమ్మకం నీ బలమైనప్పుడు బలమే నీకు బాట చూపుతుంది. శక్తి ఒక్కటి చేసి పోరాడాలే కానీ అన్ని శక్తులు ఏకమై నీపై దండెత్తినా అవి నీ నీడను కూడా తాకలేవు. బాధొచ్చినా సంతోషం వచ్చినా భయపడకుండా మనసారా ఆస్వాదించు. ఎందుకంటే జీవితం ఇచ్చే ప్రతి అనుభవం నిన్ను ఓ మెట్టు పైకెక్కించటానికే. అన్నిటినీ పట్టుకుంటే బరువు పెరుగుతుంది, కొన్నిటిని వదిలేస్తే జీవితం తేలికవుతుంది. సక్సెస్ రావటం లేదని కర్మను నిందిస్తూ కూర్చోకు. నువ్వు రాసుకొచ్చిన రాత కంటే నీ కష్టం రాసే రాత తరతరాల తలరాతనే మారుస్తుందన్న సంగతి మర్చిపోకు. జీవితంలో ఒకరి చెబితే అర్థం కానిది కేవలం అనుభవం మాత్రమే నేర్పుతుంది. విధి కన్నుని ఎన్నిసార్లు మోసం చేసినా తన వ్యక్తిత్వాన్ని మాత్రం వదులుకోలేదు. నీ తలరాత బాలేదని ఏడవకు. నీ గుణం గొప్పదైతే ఓటమిలో కూడా చరిత్ర నిన్ను గెలిపిస్తుంది. అబద్ధం చెప్పినప్పుడు భయం ఉండకపోవచ్చు, కానీ నిజం వినాలంటే మాత్రం ఖచ్చితంగా ధైర్యం కావాలి. జీవితంలో అన్నిటికన్నా గొప్ప వరం ఆనందంగా ఉండగలగటం. అలా ఆనందంగా ఉండాలంటే బాధించే విషయాల పట్ల కాస్త మతిమరుపు అవసరం. ప్రతి బంతిని బౌండరీ కొట్టలేరు. కొన్ని బంతులు వదిలేయాలి, కొన్ని డిఫెండ్ చేయాలి, కొన్ని గట్టిగా ఎదుర్కొని నిలబడాలి. జీవితం కూడా అంతే. ప్రతి సమస్యకు రియాక్షన్ అవసరం లేదు. కొన్నిటి కాలమే తీర్చేస్తుంది, కొన్నిటిని మీ సహనం గెలిపిస్తుంది. ఏ స్థాయిలో ఉన్నా వినయం మనిషికి వన్నె తెస్తుంది. ఏడుస్తూ కూర్చుంటే కన్నీళ్లే కరిగిపోతాయి, కాలం కదిలిపోతుంది, కష్టం మిగిలిపోతుంది. అందుకే ఏడుపును గుండెల్లో దాచిపెట్టు. గెలుపు కోసం పరిగెత్తు, అలుపు లేకుండా ప్రయత్నించు. నీ ఏడుపుకు కారణమైన వాళ్లే నీ గెలుపును చూసి తలదించుకోవాలి. నీ జీవితం నువ్వే నిర్ణయించుకోవాలి. ఒక నిజం చెప్పి 100 మంది మేధావులు నోరు మూయించవచ్చు. 100 నిజాలు చెప్పినా ఒక్క మూర్ఖుడు నోరు మూయించలేరు. ఎంత బండిలు లాగినా గుర్రానికి జాటీల దెబ్బలు తప్పవు. ఎంత రుచికరమైన పళ్ళు ఇచ్చినా చెట్టుకు రాళ్ల దెబ్బలు తప్పవు. అలాగే ఎంత గొప్ప వ్యక్తిగా ఎదిగినా నీకు కొందరు విమర్శలు తప్పవు. ఓటమి నిన్ను కింద పడేస్తే అది ముగింపు అనుకోకు. గెలుపు వైపు నువ్వు వేయవలసిన తర్వాత అడుగును అది పునాది అనుకోవాలి. మనిషి మౌనం అర్థం కాని వారికి మాటల్లోని భావం ఎప్పటికీ అర్థం కాదు. మౌనం అనేది బలహీనత కాదు, అది నీ వందాల స్థిరత్వాన్ని పెంచే ఒక గొప్ప ఆయుధం. సముద్రం నిశ్శబ్దంగా ఉందని అలలు లేవని అనుకోకు. అది తన లోతును దాచుకుంది. నువ్వు కూడా నీ సమయం వచ్చే వరకు నీ శక్తిని దాచుకోవాలి. అనుమానం పెంచుకొని అడ్డుగోడలు కట్టుకునే కన్నా అవునో కాదో అడిగి చూడండి. కోపం వస్తే కొన్ని రోజులకు పోతుంది. అనుమానంతో రగిలిపోతే జీవితం అకారణంగా ముగిసిపోతుంది. అందరూ ఉన్నారనుకోవటం అతి పెద్ద భ్రమ. వెలుగు ఉన్నప్పుడు నీ నీడ కూడా నీతో ఉంటుంది. చీకటి పడగానే అది కూడా దూరం అవుతుంది. సరదా సమయాల్లో పలకరించే గొంతులు సమస్య రాగానే మౌనమవుతాయి. భ్రమంలో బ్రతకటం కాదు, నిజాన్ని అంగీకరించి నిలబడటమే గొప్పతనం. అలలే బండరాయికి ఒక రూపం ఇవ్వగలిగినప్పుడు నీ ఆశలకు నీ పట్టుదల రూపం ఇవ్వలేదా? ప్రయత్నం గెలిచే వరకు ప్రయత్న లోపం లేకుండా చేసి నీ ప్రయత్నమే తెస్తుంది నీకు తప్పక విజయం. సందేహానికి నివారణ లేదు, వ్యక్తిత్వానికి నిదర్శనం లేదు. మౌనం కన్నా ఉత్తమమైన మార్గం లేదు, మాటల కన్నా పదునైన బాణం లేదు. కిరీటం ధరించినంత మాత్రాన ఎవరు రాజు కాలేరు. తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సృష్టించుకున్న వారే నిజమైన రాజు అవుతారు. ఎన్ని కష్టాలు వచ్చినా సరే, ఎంతమంది నిన్ను వెనక్కి లాగాలని చూసినా సరే, నీ లక్ష్యాన్ని మాత్రం వదులుకోకు. నీ పట్టుదల ముందు నీ లక్ష్యాలు కూడా నిన్ను చూసి భయపడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.